సొంత దేశాలలో బలం తగ్గి చివరికి రాజకీయంగా ఏదో తమ అవసరాలు తీర్చుకోవడానికి అంతర్జాతీయ పరిణామాలు అడ్డం పెట్టుకోవాలనుకుంటున్నారు. బ్రిటన్ ప్రధానమంత్రి స్టార్మర్ కావచ్చు, ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ కావచ్చు. ఇద్దరు వాళ్ళ దేశాలలో ప్రజాదరణ భారీగా తగ్గిపోయిన వాళ్ళు, మైనస్సుల్లోకి వెళ్తున్నటువంటి వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళే ఇప్పుడు అమెరికాకి వ్యతిరేకంగా మాట్లాడుతోంది కానీ, అట్లాగే ఉక్రెయిన్కి అనుకూలంగా మాట్లాడుతోంది కానీ. దాన్ని బేస్ చేసుకుని జెలెన్స్కీ ఏమంటాడు, ఇప్పుడు శాంతి చర్చలకి నేను సిద్ధం, ట్రంప్ను కలవడానికి నేను సిద్ధం, కాకపోతే వీళ్ళిద్దరిని కూడా పిలవాలి అంటాడు. అంటే ఇంకో ప్లాట్ఫామ్ని పిలవాలి అన్నట్టు. ఇది చూడడానికి చాలా జెన్యూన్గా కనబడుతుంది. కానీ వీళ్ళ ముగ్గురు కూడా బుర్ర తక్కువ వాళ్ళు అనను కానీ, ఎందుకంటే దేశాధ్యక్షులుగా చేసినటువంటి వాళ్ళు, కానీ లోక జ్ఞానంతో ఆలోచించట్లేదు, స్వార్థంతో ఆలోచిస్తున్నారు, తమ వ్యక్తి స్వార్థాలతో ఆలోచిస్తున్నారు. జెలెన్స్కీ అనేటటువంటి వాడు రేపు పొద్దున పోతే తన బతికేంటో అనే భయం.